కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఇది రాబిన్ హుడ్ కాదు, ఇంద మాదిరి ఒరు రాడ్. ఇది ఎలాంటి సిచ్యువేషన్ అంటే, ఒక పక్క దుఃఖం, ఇలా బుక్ అయ్యానేంటి అని, గోడ దూకి పారిపోదామంటే కుదరదు. ఇంకో పక్కేమో టార్చర్, క్యారెక్టర్స్ ఎవరు ఏది పడితే అలా చేసుకుంటూ పోతారు, ఎందుకంటే ఏమో బ్రో అన్నట్టు. ఏ సినిమా అయినా కానీ నా ఉద్దేశంలో ఫిల్మ్ మేకర్స్ ఏదో ఒక సైడ్ స్టిక్ అవ్వాలి. అప్పుడే ఆ వరల్డ్ బిల్డింగ్లోకి వెళ్ళడానికి, క్యారెక్టర్స్కి కనెక్ట్ అవ్వడానికి పాసిబుల్ అయ్యిద్ది. కోసేపు అది, కోసేపు ఇది, కోసేపు ఇంకేదో అంటే అవి డంబ్ క్యారెక్టర్సా? డంబ్‌గా చూపించండి. సిల్లీగానే చూపించండి. తెలివిగల వాళ్ళగానే చూపించండి. ఎందుకు ఎటు పడితే అటు, ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు గింగిరాలు తిప్పుతున్నారు? చెప్పాలంటే 'కేటిక' ఐటెమ్ సాంగ్ అండ్ 'వార్నర్' కోసం తీసినట్టున్నారు. ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అయితే ఏమనిపించలేదు. 'భీష్మ' లాంటి లైన్ తీసుకొని ఎథికల్ హ్యాకింగ్‌లో టాపరు కదా! ఎథికల్ హ్యాకింగ్ టైప్‌లో కొన్నేసేసి 'రాబిన్ హుడ్' యాడ్ చేసి 'జబర్' షో స్క్రిప్ట్ ఏసినట్టుంది. విక్టరే, ఆర్ట్ హర్ట్, వణికిపోవటం, ఊగిపోవటం. అబ్బా! ఎన్నెన్నో ఉన్నాయి. రియల్లీ. ఇవి ఫన్ అనుకుంటున్నారా అండి? అలా అయితే డిక్షనరీ పక్కన పెట్టుకొని డైరెక్టర్స్ అయిపోవచ్చు. 'వెంకీ కుడుముల' గారు మరీ జబర్ డైలాగ్స్ ఏసుకొని వచ్చేస్తారని అస్సలు అనుకోలేదు. 'చలో' అండ్ 'భీష్మ' సూపర్ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటాయి. బట్ ఇక్కడ ఏమైందో ఏమో, ట్రాక్ మొత్తం తిప్పి అస్సాంకి కొట్టేశారు. నేను నిజంగా ఫస్ట్ హాఫ్‌లో ఇండియాస్ నంబర్ 1 సెక్యూరిటీ ఏజెన్సీని స్టార్ట్ చేశాక, ఒక 20 నిమిషాలు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు దూరంగా అండర్ కవర్ అని అవి ఇవి చేసిన థింగ్స్ అవి చూసి సరైన పాత్‌లోనే వెళ్ళాయి. బట్ ఎప్పుడైతే రుద్రవరం కొండ అనేదేదో ఊరొస్తది మధ్యలో, అక్కడ మొదలైంది టార్చరు. మామూలు టార్చర్ కాదు. ముందేమో అదేదో రాబరీ థ్రిల్లర్ అన్నట్టు బిల్డప్ ఇస్తారు రాబరీ సీన్స్ పెట్టి. వై? చివర్లో చిటికేసినంత ఈజీగా చేసేస్తారు మళ్ళీ. మరి మధ్యలో ఈ సోది ఎందుకంటే ఏమో అంటారు మళ్ళీ. విలన్‌కి మధ్యలో బుర్ర ఉందంటారు, మళ్ళీ లేదంటారు. ముందు అసలు ఇది ఏ జోనరా సినిమాలో చూడాలా అనేది నా క్వెషన్. కాసేపు రాబరీ అంటారు. పోనీ అదేదో కామెడీలాగా పెడితే, ఓహో! ఇది కామెడీ మూవీ అని ఫిక్స్ అవ్వచ్చు. అదేమో సీరియస్. మళ్ళీ అక్కడ పోలీస్‌కి బుర్ర ఉందంటారు. ఆ తర్వాత ఏమో మళ్ళీ లేదంటారు. ఆ తర్వాత ఏమైద్దంటే ఏజెన్సీ అని క్యారెక్టర్స్‌తో తీసుకెళ్ళి, కొండెక్కించి తీసుకెళ్ళి తోసేశారు. పడిపోయే దారిలో కూడా వదలలేదు. సోదంతా వచ్చిందిక్కడ. దానికి ఆనుకొని పాటలు. ఎవడు ఎలా పడితే అలా, ఏది పడితే అది జేసుకున్నట్టు సాంగ్స్ కూడా వచ్చేస్తుంటాయి. మెసేజ్ పంపి హ్యాక్ చేసే పాటైతే ఇంత దూరం ఎందుకు? హీరో అంత మల్టీ టాలెంటెడ్ అయితే ఈ క్రింజ్ అంతా ఎందుకు అనిపించింది. అసలు హీరో ఏది చేస్తే అది అయిపోయే పాటైతే ఇంక సినిమా ఎందుకండి? ఇదేమైందంటే అసలు దేనికోసం చూడాలి? ఎందుకు చూడాలి? అనేదనమాట. సినిమా ఫ్లో అంతా అలాగే అనిపించింది. ఫన్ ఏమో పేలలేదు. హీరో మిగతా వాళ్ళని ఔట్ స్మార్ట్ చేసే థింగ్స్ ఏమన్నా పేలాయంటే అవి డక్అవుట్ అయిపోయాయి. డైరెక్టర్ వెంకీ యాక్షన్ మీద కొంత ఫోకస్ చేశారనిపించింది. ఏదో చెయ్యాలనేదైతే కనిపించింది వాడి దగ్గర. బట్ అసలైన రైటింగ్ పార్ట్‌ని మాత్రం వదిలేశారు. పర్ఫార్మెన్సెస్ వైస్ నితిన్ తన రోల్‌కి జస్టిఫై చేశారు. ఇక మిగిలిన వాళ్ళ గురించైతే ఎక్సెప్ట్ శ్రీలీల ఆల్ ఆర్ డీసెంట్ ఇన్ దేర్ రోల్స్. మ్యూజిక్ అయితే ఏది ఎక్కలేదు. ఫైనల్లీ రాట్. సినిమా చూసుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.